లోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 3 రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే 2-3 రోజుల పాటు అతి భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే నిన్న మొన్న కూడా భారీ వర్షాలు ఉన్నాయి. అయితే రాబోయే 2 రోజులు కూడా ఇంకా ఈ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు దాదాపుగా 5-6 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాబోయే 2 గంటలు కూడా హైదరాబాద్కి సంబంధించి జిహెచ్ఎంసీలలో కూడా పెద్ద స్పెల్స్ ఉండే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అటు సిటీ పోలీసులు కావచ్చు, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కావచ్చు అలర్ట్ అయిపోయారు. సిటీలో దాదాపుగా ఐటీ డిపార్ట్మెంట్స్కి నిన్న కూడా మనం చూసాము. ఈ రోజు కూడా పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి జిహెచ్ఎంసీ మాన్సూన్ డిపార్ట్మెంట్ అందరికి కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈవినింగ్ టైంలో ఈ యొక్క స్పెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వర్షపాతం అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలకి అలర్ట్ ఉంది, హైదరాబాద్కి సంబంధించి ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తారు మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. మేడం నమస్కారం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి చూస్తా ఉన్నాం భారీ వర్షాలు అని చెప్తా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్, మాన్సూన్ డిపార్ట్మెంట్, డిఆర్ఎఫ్ అలాగే హైడ్రా అన్ని డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ గా ఉన్నాయి. సో వాతావరణ శాఖ నుంచి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? వాతావరణ శాఖ నుంచి చూసుకున్నట్లయితే రానున్న 2 రోజులు కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు తెలంగాణలో పూర్తిగా విస్తారంగా కురుస్తాయి. అట్లాగే మనకు ఈ భారీ అతి భారీ వర్ష సూచనలు ఈ రోజు రేపు జారీ చేయటం జరిగింది. ఈ రోజు కొంచెం ఎక్కువ మోతాదులోనే వర్షం అది కురిసే అవకాశాలు ఉంది. ఎస్పెషల్లీ చూసుకుంటే కనుక ఈ ఖమ్మం జిల్లా నుండి పైన మంచిర్యాల, కొమరం భీం వరకు ఉన్నటువంటి జయశంకర్, భూపాలపల్లి, మూల్గు, అట్లాగే భద్రాద్రి, ఈ పక్కన చూసుకుంటే వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, అటు చూసుకుంటే ఆదిలాబాద్, జగిత్యాల వరకు కూడా ఇటువంటి పరిస్థితులు కనిపించే అవకాశం ఉంది. ఇంకా వెస్టర్న్ సైడ్ చూసుకుంటే మనకి నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ ఈ ప్రాంతాలన్నీ కూడా హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్, ఎల్లో వార్నింగ్స్ అవి కూడా జారీ చేయటం జరిగింది. సో ఈ రోజు చూసుకుంటే కూడా వెస్టర్న్ పార్ట్లో ఉన్నటువంటి వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతంలో కూడా కాస్త ఎక్కువ వర్షమే కురిసే అవకాశాలు ఉంది. ఆదిలాబాద్, కుమరం భీంలో కూడా వెరీ హెవీ రెయిన్ఫాల్ అయినప్పటికీ కూడా అక్కడ కాస్త ఎక్కువ మోతాదులోని 20 సెంటీమీటర్ల దాకా కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సిటీలకు సంబంధించి పోలీసులు అయితే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఉదయం నుంచి మొత్తం ప్యాక్ అయిపోయింది సిటీ అంతా కూడా. ఏ ఫ్లైఓవర్ నుంచి చూసినా కూడా ట్రాఫిక్ జామ్స్ ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది చిన్న స్పెల్స్కే. సో ఈవినింగ్ ఎక్కువ వర్షం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు అలర్ట్స్ జారీ చేస్తున్నారు. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తున్నారు. సో ఎలా ఉండబోతుంది సిటీకి సంబంధించి? సిటీకి చూసుకుంటే లైట్ టు మోడరేట్ ట్రైన్స్ ఉంటాయి ఆన్ ద హోల్ రేపు పొద్దున్న వరకు కూడా. కానీ ఈ ముసురు అనేది ఇలా డ్రిజిల్ కండిషన్స్ కంటిన్యూ అవుతాయి. రోజంతా కూడా క్లౌడీ కండిషన్స్ ఉంటాయి ఈ రోజు రేపు. అయితే సాయంత్రం అయినాక ఒక 11 గంటలు తర్వాత నుండి మనం చూసుకుంటే కనుక 10 o'clock తర్వాత ఈ హెవీ స్పెల్స్ ఒక 2 పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో టువర్డ్స్ ఈవినింగ్ కానీ నైట్ కానీ ఒక 2 హెవీ స్పెల్స్ పడి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు జిహెచ్ఎంసీలో కనిపిస్తుంది ఈరోజు. అంటే జనరల్గా మనం చూసుకుంటే కాప్రా, సికింద్రాబాద్ కొన్ని చోట్ల 20 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. సీజన్లో అత్యధిక వర్షపాతం కూడా నమోదైన పరిస్థితి మనం నిన్న మొన్న చూసాము. సో ఈ రోజు కూడా స్పెల్స్ అంటే ఎన్ని సెంటీమీటర్లు నమోదయ్యే అవకాశం ఉంటుంది? డ్రిజిలింగ్ అయినా లేకపోతే స్పెల్స్ ఎన్ని సెంటీమీటర్లు? స్పెల్స్ అంటే మనకు ఒక గంటలో ఎంత వర్షం పడుతుంది అంటే 1 సెంటీమీటర్లో ఒక 1 అవర్లో ఎంత కురుస్తుంది. 2 to 3 అయితే ఇంటెన్స్ స్పెల్స్ అంటాం. వెరీ ఇంటెన్స్ అయితే 3 to 5. అలాగే హెవీ స్పెల్స్ అయితే మనకు 5 to 6, 8 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్. అట్లాగే 10 కన్నా ఎక్కువగా కురిస్తే క్లౌడ్ బర్స్ట్ అని అంటాం. సో ఇట్లాంటి డెఫినెట్ 1 అవర్లో ఎంత రెయిన్ఫాల్ పడుతుంది అనేది స్పెల్ అంటాం. ఇంటెన్స్ స్పెల్ అంటే 2 to 3 సెంటీమీటర్స్ పర్ అవర్ కురిసే అవకాశం ఉంటుంది 1 అవర్లో. అంటే 2 గంటలు కురిస్తే మనకి ఇంచుమించు 4 to 6 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ కురిసే అవకాశం ఉంటుంది. మార్జినల్ హెవీ ఉంటుంది. సో
సో ఇది పరిస్థితి జిహెచ్ఎంసీలోకి సంబంధించింది అయితే సో సాయంత్రం హెవీ స్పెల్స్ పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా మనకు 2-3 సెంటీమీటర్లు పడితేనే సిటీ అంతా కూడా ప్యాక్ అయిపోతుంది. సో ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్స్ అన్ని కూడా మునిగిపోతున్న పరిస్థితి, రోడ్లన్నీ కూడా జలమైనటువంటి పరిస్థితి మనం గత 2-3 రోజులుగా చూస్తూ ఉన్నాము. సో ఈ నేపథ్యంలోనే దాదాపుగా 2-4 సెంటీమీటర్ల నుంచి 6 సెంటీమీటర్ల కురిసే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ఆరెంజ్ అలర్ట్ కూడా కొన్ని జిల్లాలకు జారీ చేయడం జరిగింది. అలాగే ఎల్లో అలర్ట్ కూడా ఇచ్చారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే వాతావరణ కండిషన్స్ రాబోయే 2-3 రోజులు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి సో నాగరత్నం గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిల్మ